అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అప్పుడెప్పుడో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదలైన రచ్చ అక్కడ అగ్గి రాజుకుంటూనే ఉంది తప్ప ఇంకా చల్లారడం లేదు. నేతల ఫిరాయింపుల పుణ్యమాని ఇద్దరి మధ్య రగులుకున్న నిప్పుల కుంపటి రోజుకో రకంగా సెగలు గక్కుతూనే ఉంది. ఏ ఎన్నిక వచ్చినా ఏదో రకంగా రచ్చ జరుగుతుండడం అధికార పార్టీకి అక్కడ కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇంతకీ కాంగ్రెస్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ నియోజకవర్గం ఏది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? జగిత్యాలలో ఆగని జగడం, మళ్లీ మొదలెట్టిన మాజీ మంత్రి, మున్సిపల్ ముందు మరో రచ్చ, సంజయ్ కి జీవన్ రెడ్డి మరో సవాల్. జగిత్యాల కాంగ్రెస్ లో జగడం మరింత పెరిగిపోయింది. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తన వాయిస్ పెంచారు. జగిత్యాల గడ్డ తన అడ్డా అంటూ మరోసారి బలంగా వాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్ లో కల్లోలానికి కారణమవుతోంది. మరోసారి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ లో నువ్వెవడివంటూ విమర్శలు ఎక్కుపెట్టడం నియోజకవర్గ రాజకీయాల్లో మంటలు పుట్టేలా చేసింది. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ముందు సీనియర్ నేతకు సిర్రెత్తుకు రావడం ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగా అలజడి సృష్టిస్తోంది. మాజీ మాటలు సంచలనం రేపుతూ ఉండగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాత్రం సైలెంట్ గా ఉండటం మరో రకమైన చర్చకు కారణమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నారు. నిజానికి ఆ ఎన్నికల్లో ఆయన గెలిచి ఉంటే జగిత్యాలలో హవా వేరేలా ఉండేది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకుడిగా మంత్రివర్గంలోనూ ఆయనకు ఛాన్స్ దక్కేదన్న ప్రచారమూ ఉంది. కానీ అదృష్టమో దురదృష్టమో ఒంటి చేత్తో పార్టీని నడిపిన ఈ నాయకుడికి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సంజయ్ కుమార్ చేతిలో ఓటమి తప్పలేదు. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడే 2 ఏళ్ల కాలం కూడా గడిచిపోయింది. అయినా సరే ఈ సీనియర్ ముఖంలో ఆనందం కరువైపోయింది. ఎప్పుడూ ఏదో రచ్చతో రోడ్డెక్కుతూనే ఉన్నారు. దీనికి కారణం తనని 2 సార్లు ఓడించిన సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడమేనని చెప్పొచ్చు. పార్టీలోకి సంజయ్ రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి అవకాశం ఉన్న వేదిక మీదల్లా తన వాదనని వినిపిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వ్యతిరేకంగా నిరసన గళాన్ని అంతకంతకు పెంచుతూనే ఉన్నారు. పార్టీ పెద్దల నిర్ణయాన్ని సైతం తప్పుబడుతూనే ఉన్నారు. తాను ఓడినా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి ప్రాధాన్యత ఉంటుందని భావించారు జీవన్ రెడ్డి. 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఇబ్బంది పడిన తన కార్యకర్తలకు న్యాయం చేసుకోవచ్చని ఆశపడ్డారు. కానీ ఆయనొకటి తలిస్తే హైకమాండ్ మరొకటి తలిచిందన్నట్లుగా ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకు ప్రత్యర్థిని తీసుకొచ్చి జీవన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టింది పార్టీ. ఆయనకు తెలియకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి కండువా కప్పింది కాంగ్రెస్ అధిష్టానం. మంత్రులు, సీనియర్లు ఎందరో వచ్చి చెప్పినా జీవన్ రెడ్డి మాత్రం సంజయ్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. కొన్ని రోజుల పాటు పరోక్షంగా సంజయ్ పై విమర్శలు గుప్పించిన జీవన్ ఇప్పుడు ప్రత్యక్షంగానే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే తన వర్గాన్ని మెయింటైన్ చేస్తూ ఊరూరా తిరుగుతున్న జీవన్ రెడ్డి ప్రతి సమావేశంలోనూ సంజయ్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన కమెంట్స్ అలాంటివే. మరి ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ జెండా మోయని వారు ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడుతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేగా అధికార పక్షంలోకి వస్తే వచ్చావు, పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదంటూ సంజయ్ ని సూటిగా హెచ్చరించారు జీవన్ రెడ్డి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానన్న ఈ మాజీ మంత్రి స్థానికంగా 50 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని గెలిపించుకుంటామని చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవడివంటూ సంజయ్ ని ప్రశ్నించిన జీవన్ రెడ్డి అసలైన కాంగ్రెస్ నాయకులకి అన్యాయం జరగనివ్వబోమన్నారు. 10 తలల రావణాసురుణ్ణి శ్రీరాముడు నేలకూల్చాడన్న జీవన్ రెడ్డి నువ్వెంత ఒక తలకాయ గాడివి అంటూ పురాణాలు ప్రస్తావిస్తూ ప్రత్యర్థికి స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. గతంలో కాస్తో కూస్తో జీవన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన సంజయ్ కుమార్ ఇప్పుడు మాత్రం మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే ఈ జగడాలతో వర్గాలుగా విడిపోయిన జగిత్యాల కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ముందు మరోసారి రాజుకుంది. ప్రధానంగా సీనియర్ నేత చేసిన హాట్ కామెంట్స్ తో కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఒకవేళ సంజయ్ స్పందిస్తే మరోసారి మంటలు రాజుకోవడం ఖాయమేనన్న ఆందోళన ఇక్కడి అధికార పార్టీలో వ్యక్తమవుతోంది.